బ్రహ్మదేవుడి ద్వారా వరం పొందిన కాశీకి కొత్త రాజైన దీవోదాసు మీ నాన్నగారి ముందు తన సమస్యను తర్కబద్ధంగా వివరించాడు. అందుకే స్వామి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉమా, నేను కాశీ వదిలి వెళ్ళక తప్పదు. దీవోదాసు చెప్పింది సమంజసమే. బ్రహ్మదేవుడు తనకి వాగ్దానం చేశారు. నేను వారి వరాన్ని గౌరవించక తప్పదు ఉమా. మంచిది స్వామి, నేను కూడా తమరి వెంట వస్తాను. మనం మన కైలాసానికి వెళ్ళిపోదాం. పదండి స్వామి. ఆగు ఉమా. తమరు జగన్మాత, సాక్షాత్తు ప్రకృతి. తమరు లేకుండా ఈ ప్రపంచాన్ని పెంచి పోషించడం అసంభవం. దేవతలు లేనప్పుడు ప్రపంచాన్ని రక్షించడానికి తమరిక్కడ నెలకొని ఉండడం అత్యవసరము దేవి. కనుక నేను మాత్రమే కాశీ వదిలి వెళ్తాను. తమరికి తమ నివాసము, తమ స్థానాలను కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉండడం అనివార్యం. స్వామి, బ్రహ్మదేవుడు తనకి వాగ్దానం చేశారు. నేను వారి వరాన్ని గౌరవించక తప్పదు. నేను కాశీ వదిలి వెళ్ళక తప్పదు. ఏ రోజైతే నాన్నగారు కాశీ వదిలి వెళ్ళిపోయారో ఆనాడే దేవతాంశ కూడా కాశీని వదిలి వెళ్ళిపోయింది. నా వల్ల ఎంతటి అనర్థం జరిగింది మహాదేవ. నా వరాన్ని గౌరవించడం కోసం ప్రియమైన కాశీతో పాటుగా ఆదిశక్తిని కూడా వదిలిపెట్టి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణం చేత ఎవరైతే కాశీలో దేవతలందరూ నివసిస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోక తప్పలేదు. పుత్రులారా, నేను మీ నాన్నగారి ఆదేశాలను పాటిస్తూ ఇక్కడే ఉండిపోయాను. వారి రాకగా ఎదురు చూస్తున్నాను. ఎంత విచిత్రమో చూడండి మాత. భక్తుల కోసం భగవంతుడు తన నివాసాన్నే వదిలి వెళ్ళిపోయారు. మీరు మీ భర్త కోసం, అంటే మా తండ్రి గారి కోసం వారి నివాసాన్ని భద్రంగా కాపాడుతున్నారు. నిజమే పుత్ర, నన్ను వదిలి వెళ్ళిన తరువాత వారికి నేను జ్ఞాపకం వచ్చాను, లేక ధ్యానంలోనే లీనమైపోయారు. ఒకవేళ నా స్వామి నన్ను మర్చిపోయారేమో. తండ్రి గారు మిమ్మల్ని మర్చిపోవడమా? అదెలా సాధ్యం మాత? అసలు ఈ అనుమానాన్ని మీ మనసులోకి ఎందుకు రానిచ్చారు మాత? నాకు గుర్తుంది, నేను కాశీ రావడానికి అనుమతి కోరినప్పుడు తండ్రి గారు ఎంత ఆనందంగా ఉత్సాహంగా కనిపించారు. నేను విన్నది నిజమేనా? గణేశుడు కాశీనగరం పేరు పలికాడా? తండ్రి గారిలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఎందుకొచ్చిందో అర్థమైంది. ఇదంతా తండ్రి గారి లీలే మాత. వారికి ఇదంతా ముందే తెలుసు.
ఆ జ్ఞానారికి పిశాచి జన్మ నుండి విముక్తి కలిగించడం ఒక చిన్న కారణం అంతే. దానివల్ల నేను అన్నయ్య ఇక్కడికి వచ్చాము. మీకు తండ్రి గారికి మధ్య ఎడబాటు గురించి తెలుసుకున్నాము. తండ్రి గారు మమ్మల్ని ఇక్కడికి పంపడానికి మూల కారణం వారిని మరోసారి కాశీకి రప్పించడానికి తగిన మార్గాన్ని అన్వేషించడం. మాతా 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 వీరు జగస్వి మహర్షి. మాతా మహర్షి మాతా మహర్షి 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 లేవండి. మాతా, నా ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. అందుకే నేను నా ప్రాణాలు వదిలిపెట్టే లోపు ఒక్కసారి మహాదేవుణ్ణి దర్శించుకోవాలన్నదే నా కోరిక. తమరు మాత్రమే దీనికి ఉపాయం చెప్పగలరు మాతా. నాకు మహాదేవుడి దర్శన భాగ్యం కలిగించండి. మహర్షి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. గణేష్ నీళ్ళు తీసుకురా. సరే అన్నయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. మహాదేవా, గణేష్ త్వరగా తీసుకురా. మహర్షి ఇదిగోండి అన్నయ్య, నీళ్లు తీసుకోండి. మహర్షి కాసేపు నీళ్లు తాగండి. ఋషి గారు తీసుకోండి, నీళ్లు తాగండి మహర్షి. నేను కళ్ళారా మహాదేవుణ్ణి దర్శించుకోకుండా నేను ఏది తీసుకోను. మాత, మహర్షి నీళ్ళు ఎందుకు తీసుకోవడం లేదు? వారు కళ్ళారా స్వామిని దర్శించుకోకుండా దేహాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకే నీళ్లు తాగడానికి కూడా అంగీకరించడం లేదు. కానీ ఇదెలా సాధ్యమవుతుంది పుత్ర? మా స్వామికి కాశీకి రావడమే నిషిద్ధం కదా. ఓం నమః శివాయ. మహర్షి తన స్పృహ కోల్పోతున్నారన్నయ్య. అమ్మా, పరిస్థితి క్షణ క్షణానికి దిగజారిపోతుంది. వారి ప్రాణాలను నిలబెట్టడం కష్టమైపోతుంది. ఇప్పుడు గనక మహర్షికి తండ్రి గారి దర్శనం లభించని పక్షంలో వారు తన ప్రాణాలను వదిలిపెట్టేస్తారు. బయట చూస్తే జ్ఞానారి తన విముక్తి పొందటానికి నేను అన్నయ్య ఎప్పుడెప్పుడు వస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇంకా మీరు చూస్తే ఒంటరిగా ఎన్నో సంవత్సరాల నుండి తండ్రి గారి దర్శనానికే పరితపిస్తున్నారు. అమ్మా, తమరి బాధను పోగొట్టడానికి ముందుగా తండ్రి గారిని కాశీకి తీసుకొచ్చే ఉపాయం గురించి ఆలోచించాలి. ఆ పని జరిగితే మిగిలిన సమస్యలన్నీ క్రమంగా పరిష్కరించవచ్చు. పుత్ర కార్తికేయ, పుత్ర గణేశ, ఇది నా బాధ గురించి ఆలోచించాల్సిన సమయం కాదు. కార్తికేయ, గణేశ, కనుక మీకు మీ కర్తవ్య నిర్వహణే ప్రధానం. పుత్ర, జ్ఞానారి పిశాచం నిన్ను కాశీకి తీసుకొచ్చింది. అందువలన నువ్వు తన సమస్యని పరిష్కరించడమే నీకు తక్షణ కర్తవ్యం. తనకు ముక్తిని కల్పించడానికి ఉపాయాన్ని అన్వేషించాలి. కానీ అమ్మా, మేము ఎంతో కాలం నుండి అదే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో పదే పదే మాకు వైఫల్యమే ఎదురొస్తుందమ్మా. అవునమ్మా, తండ్రి గారు ఇక్కడ లేకపోతే పిశాచానికి ముక్తి లభించడం అసంభవం. ఒకవేళ కాశీలోనే తనకి ముక్తి లభించని పక్షంలో తనని మేము ఎక్కడికని తీసుకెళ్ళమంటారమ్మా? ఎక్కడికి తీసుకెళ్లి ముక్తిని కల్పించమంటారు ఈ జ్ఞానారి పిశాచానికి? అవునమ్మా, చెప్పండి. గయా. తనని గయా తీసుకువెళ్ళండి పుత్ర. అక్కడే తనకి ముక్తి లభిస్తుంది. కానీ అమ్మా, ఈ కాశీలోనే సాధ్యం కాని పని ఆ గయ్యలో ఎలా సాధ్యపడుతుందో చెప్పండి. పుత్ర, గయా క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే ఎవరికైనా సద్గతులు తప్పక లభిస్తాయి. ఒకప్పుడు గయాసురుడికి లభించిన వరం వల్ల సాధ్యమవుతుంది. గయాసురుడా? అంటే ఒక అసురుడా?
ఒక అసురుడికి ఇంత గొప్ప వరప్రసాదం ఎలా లభించిందమ్మా? పుత్ర, కావడానికి ఒక అసురుడే అయ్యుండొచ్చు, కాని తను నారాయణుడికి పరమ భక్తుడు. తను దీవోదాసు రాజులాగే ఉత్తముడు, సదాచార సంపన్నుడు. కావచ్చమ్మా, కానీ తను ఇంత పెద్ద వరాన్ని ఎలా పొందగలిగాడు? పుత్ర, నారాయణ భక్తుడైన గయాసురుడు తన ఆరాధ్య దైవం నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అద్భుత యజ్ఞం ఆరంభించాడు. ఓం నమో విష్ణుదేవాయ నమః. 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 పుత్ర గయాసురా, ప్రభు, నారాయణ ఆరాధ్య దైవమా, నేను నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. కోరుకో పుత్ర, నీకేం వరం కావాలో కోరుకో. తమరి తపస్సు చేయడం వల్ల మాత్రమే అపారమైన సుఖశాంతులు లభిస్తాయి దేవా. ఇప్పుడు సాక్షాత్తు తమరే దివ్య దర్శనమిచ్చి నన్ను కృతజ్ఞుని చేశారు. తమరి దర్శన భాగ్యమే నాకు అతిపెద్ద వరప్రసాదంతో సమానం ప్రభు. తమరి ఆజ్ఞలను పాటించడమే నా కర్తవ్యం. కనుక వరాన్ని ప్రసాదించాలని భావించినట్లయితే నిరంతరంగా తపస్సు చేసుకునేందుకు శక్తిని ప్రసాదించండి ప్రభు. నాకు వరం ఇవ్వాలనుకుంటే నేను తమరి తపస్సులో లీనమై ఉన్నప్పుడు ఏ ప్రాణులైతే నన్ను స్పర్శిస్తాయో లేక నన్ను దర్శిస్తాయో అవన్నీ యమధర్మరాజుకి వారి దూతల పాసాల నుండి ముక్తి పొందాలి. వారికి మోక్షం లభించాలి. వారికి వైకుంఠ ప్రాప్తి లభించేలా చేయండి. తథాస్తు. తమరి ఆశీర్వాదాలకు గాను తమకు నా శతకోటి ధన్యవాదాలు ప్రభు. అసురుడైనప్పటికీ గయాసురుడు పొందిన వరం వలన క్రమంగా సృష్టిలో సమతుల్యత దెబ్బతినసాగింది. దుష్టులు, దుర్మార్గులు పాపాలు చేసి గయాసురుణ్ణి స్పర్శించేవారు. వారికి మోక్షం లభించి వైకుంఠానికి చేరుకునేవారు. మనం పాపలను తీసుకురావడానికి, వారికి తగిన శిక్షలు వేయడానికి అవకాశం లేదు ప్రభు. ఆ గయాసురుడి ప్రభావంతో పాపులందరికీ ముక్తి లభించే అవకాశం వచ్చింది. ప్రాణులందరూ నేరుగా మోక్షాన్ని పొందే అడ్డుదారి కనిపెట్టారు. అందువల్ల పునర్జన్మల చక్రం పూర్తిగా దెబ్బతింటోంది ప్రభు. ఈ అనర్థాన్ని ఎంతవరకు సహించాలి యమధర్మరాజా? తమరు తక్షణమే పరిష్కారం కనిపెట్టాలి, లేకపోతే సృష్టికి ఘోరమైన అనర్థం కలుగుతుంది. మేమే తక్షణమే వెళ్ళి ఈ సమస్యను త్రిమూర్తులకు తెలియజేస్తాం. ఇక వారే దీనికి తగిన పరిష్కారాన్ని కనిపెట్టాలి. ప్రభు తమరు గయాసురుడికి ఒక వరాన్ని ప్రసాదించారు. ఫలితంగా ఎవరికీ పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. యజ్ఞ యాగాలు ఎవరూ చేయడం లేదు ప్రభు. సమస్త దేవతలకు హవిస్సుల రూపంలో ఆహారం లభించడం లేదు. తమరే పూనుకోవాలి ప్రభు. దేవతలందరూ బలహీనులైపోతున్నారు. మహాదేవా, ఇదే పరిస్థితి కొనసాగితే మహా ఆదిశక్తి మీరు రక్షించిన ఈ ప్రపంచంలో ప్రాణులేవి మిగిలిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం, గయాసురుడి అంతం. తనే లేని పక్షంలో అతడి ద్వారా ఎవరికి విముక్తి లభించదు కదా. సృష్టి సమతుల్యత కోసం నేను అతనిని అంతం చెయ్యక తప్పదు. లేదు దేవేంద్ర, గయాసురుడు నాకు భక్తుడు, నిర్దోషి, పుణ్యాత్ముడు.
నాకు తెలుసు సృష్టిలో సమతుల్యత అవసరమే. కానీ దానికోసం ఒక నిర్దోషిని వధించడమా ఎంత మాత్రమూ మంచిది కాదు. అదీకాక ప్రస్తుతం మీ దేవతల్లో ఎవరూ తనకి హాని కలిగించలేరు. మీకంత సామర్థ్యం లేదు. కానీ ప్రభు, తనకి నా వర ప్రభావంతో తన చుట్టూ ఒక బలమైన తేజస్సు ఆవరించింది. ఒకవేళ నేను మీ ప్రతిపాదనకి అంగీకరించినప్పటికీ తమరి శక్తి ఆ బలమైన తేజాన్ని ఛేదించి గయాసురుణ్ణి వధించే సమస్య లేదు. మనందరం ఏదో ఒక పరిష్కారాన్ని కనిపెట్టక తప్పదు. అది వీలైనంత త్వరలో చేయాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఓం నమో విష్ణుదేవాయ నమః. 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 గయాసుర, ప్రణామాలు బ్రహ్మదేవా. నాకు తెలుసు గయాసుర, శ్రీహరి తపస్సులోనే నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని. అందువల్ల నా నుండి గాని మరొకరి నుండి గాని నీకు ఎటువంటి వరము అవసరం లేదని. అందుకే నీ నుండి నాకు ఒక వరం కావాలి గయాసుర. తమరికి ఏం కావాలో కోరుకోండి బ్రహ్మదేవా. తపస్సులో ఉండగా ఎవరు ఏమడిగినా ఇవ్వాలనే నియమం ఉన్నవాడిని. గయాసుర, శ్రీహరి ద్వారా నీకు ఇవ్వబడిన వరం వల్ల పవిత్రంగా మారిన నీ శరీరంపై నేను కొలువుండి ఒక యజ్ఞం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రభు, అది నా అదృష్టంగా భావిస్తాను. నేను నీ శరీరంపై కొలువుండి నా యజ్ఞాన్ని పూర్తి చేసేంత వరకు ఎవరూ కూడా నా దగ్గరకు వచ్చి నా యజ్ఞానికి ఆటంకం కలిగించేంత వరకు అనుమతి ఉండకూడదు. చిత్తం. ఈ విధంగా వరం పొందిన బ్రహ్మదేవుడు అనర్హులైన ప్రాణులు గయాసురుడి దర్శనం, స్పర్శ ద్వారా మోక్షం పొందకుండా చేయగలిగారు. బ్రహ్మదేవుడి కోరికనే తన అదృష్టంగా భావించిన గయాసురుడు బ్రహ్మదేవుడి కోరికను మన్నించాడు. ఇక గయాసురుడు, అతడి మహాకాయం 5 క్రోసుల దూరం విస్తరించింది. బ్రహ్మదేవుడు దానిపై కూర్చుని యజ్ఞం చేయడం ఆరంభించారు. బ్రహ్మదేవుడు ఇలా శాశ్వతంగా గయాసురుడి మీద కూర్చుని యజ్ఞం చేయడం సాధ్యం కాదు. కొంత సమయం తర్వాత వారి యజ్ఞం పూర్తి కాక తప్పదు ప్రభు. అది పూర్తి కాగానే గయాసురుడు లేచి కూర్చుని తపస్సు చేయడం ఆరంభిస్తాడు. అప్పుడు మళ్ళీ ప్రాణులన్నీ తన దగ్గరికి వెళ్ళగానే వాటన్నింటికీ మోక్షాన్ని పొందే మార్గం లభిస్తుంది. అలాగైతే మనం బ్రహ్మదేవుడికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. అందుకు మనం ఒక పని చేద్దాం. అందరం కలిసి అతడి శరీరంగాలపై కూర్చొని అతన్ని పైకి లేవకుండా బలంగా అదిమి పెట్టి ఉంచుదాం. తనని ఎప్పటికీ లేవనివ్వకూడదు. అతడిది భారీ శరీరం కనుక మనందరం తన శరీరంగాలపై నించుందాం. లోక కళ్యాణం, సృష్టి నియమాలను కొనసాగించడానికి గాను గయాసురుడు భూమిపై పడుకుని ఉండటం చాలా అవసరం. తాను లేవకుండా ఉండటానికి దేవతలంతా కలిసికట్టుగా ప్రయత్నం చేశారు. ఫలితంగా అందరూ వెళ్లి గయాసురుడి వివిధ అంగాలపై నిలబడి కదలకుండా అదిమి పెట్టారు. ఇంతమంది నిలబడ్డా గయాసురుడిపై ప్రభావం కనిపించట్లేదు. మనం తనపై మరింత భారాన్ని మోపాల్సి ఉంటుంది. తను లేవకుండా ఉండడానికి దేవతలందరం కలిసికట్టుగా ప్రయత్నం చేశాం. అయినా సరే చూస్తుంటే గయాసురుడు లేచేటట్టే కనిపిస్తున్నాడు.
వారి వల్ల కాకపోవడంతో దేవతలందరూ మహాదేవుని ప్రార్థించడం ఆరంభించారు. చివరికి మహాదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యారు. గయాసురుడు నారాయణుడి పరమ భక్తుడు. అతడి బలమంతా నారాయణుడి భక్తి ప్రభావంతోనే ఉత్పన్నమవుతోంది. అందువల్ల మీ సమస్యకి పరిష్కారాన్ని ఆ శ్రీహరి మాత్రమే చూపించగలరు. అందువల్ల మీరందరూ శ్రీ మహావిష్ణువుని ఆవాహన చేయండి. ఓం నమో నారాయణాయ నమః. 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 మరి దేవతలంతా మొరుపెట్టుకున్నాక మామయ్య గారు ప్రత్యక్షమయ్యారా? గయాసురుడికి సంబంధించిన ఈ ప్రకరణంలో మామగారి లీల ఏమిటి? దాని ఫలితం ఏమైందో చెప్పండమ్మా. పుణ్య ఫలితాలను కేవలం ధర్మాత్ములు మాత్రమే సాధించగలరు. ఒకవేళ దానిని దుర్వినియోగం చేసిన అధర్మపరులు తాత్కాలిక లాభం పొందినా వారు శిక్షకు పాత్రులవుతారు.